పాకిస్తాన్‌లో ఇక శాశ్వతంగా ప్రభుత్వం అనేటటువంటిది కేవలం ఒక నామమాత్రం. అంటే ఒక మేయర్‌కెక్కువ, కమిషనర్‌కి తక్కువ అన్న స్థితిలో ఉంటారు ప్రధానమంత్రులు. అదే సందర్భంలో సైన్యానికి శాశ్వత అధికారాలు దొరుకుతాయి. అంటే సైనిక తిరుగుబాటు చేసి, ప్రభుత్వాన్ని జైళ్ళలో పడేసి, రాజకీయ నాయకులందరిని జైళ్ళలో పడేసి, ఆ పైన తాము అధికారంలోకొస్తే నడిపించడం కష్టమని భావించాడేమో ఆసిఫ్ మునీర్. అదే షాబాజ్ షరీఫ్ చేత తన అధికారాన్ని ప్రధానమంత్రి కంటే ఎక్కువ ఉండేలా చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ పార్లమెంట్‌లో 27వ రాజ్యాంగ సవరణ తీర్మానాన్ని షాబాజ్ షరీఫ్ తీసుకొచ్చాడు. దీని ప్రకారం సైనిక అధికారమే శాశ్వతం. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ జీవితకాల పదవి చట్టబద్ధమవుతుంది. సైన్యం ఇక పార్లమెంట్‌కి జవాబుదారీ కాదు. రాజ్యాంగానికి సమాన శక్తిగా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి జవాబుదారీ కాదు. అలాగే సుప్రీం కోర్టుకి పవర్స్ తగ్గించి పడేశారు. కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్